సినిమాను తలపించే విధంగా సెప్టిక్ ట్యాంకర్లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సంగారెడ్డి జిల్లా అబ్కారీ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు ₹1 కోటి విలువ చేసే 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను కొల్లూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. సోలాపూర్కు చెందిన దీపక్ నాథ్గోయ్, సంగారెడ్డి జిల్లా రూప్లా నాయక్ తండాకు చెందిన భీమ్సింగ్ మాధవ్లు సెప్టిక్ ట్యాంకులో గంజాయిని ఉంచి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. గంజాయిపై నిఘా ఉంచిన అబ్కారీ టాస్క్ ఫోర్స్ సిఐ దుబ్బాక శంకర్ ఆధ్వర్యంలోని బృందం సంగారెడ్డి జిల్లా కొల్లూరు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. సెప్టిక్ ట్యాంక్ నుంచి ఘాటు వాసన రావడంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో 80 ప్యాకెట్ల రూపంలో దాదాపు ₹1 కోటి విలువ చేసే 200 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు తరలించేందుకు వినియోగిస్తున్న సెప్టిక్ ట్యాంకర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు కీలకంగా వ్యవహరిస్తున్న సహకారం అందిస్తున్న చందంపేట మండలం బొల్లారంపట్టికి చెందిన రామావత్ మాతృను పెట్లంలో అరెస్టు చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. మాట్లాడు.